యాక్చువల్లీ ఏంటమ్మా సామ్రాట్ గారిని ఈయన మన సినిమా అంటే ఇప్పుడు ఆయన ఉండేది పింక్ కలర్ లో ఉంటాడు మనిషి. ఈయన 2 hours మేకప్ వేసి మొత్తం పాపం డార్క్ చేసేసారు అయితే సామ్రాట్ గారు. ఆయన జేజే ఫంక్షన్ హాల్ అని ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కట్టుకున్నారు, 10 కోట్ల ఎంతో తెలియదు మనకి. అది కట్టిన బిజీలో ఉన్నాడు ఆయన. ఓకే, వెరీ గుడ్ కళ్యాణ మండపం చూసాం మేము, వెళ్ళాం కూడా, ఓకే, చాలా బాగుంది. సో బిజినెస్ వర్క్ లో ఫుల్ బిజీగా ఉన్నారంటారు హీరో గారు. రమ్మన్నాను కానీ మరి యాక్చువల్లీ మరి టైం అయిపోతుంది సార్, హీరో గారు వస్తారా? హలో 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 సారీ సార్, లేట్ అయిపోయింది. అసలు సార్ మీకోసం ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నాం. హలో 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 సావిత్రి ఒక బాగా వచ్చిందని హ్యాపీ మూడ్ లో మటన్ బగారా రైస్ ఒక విచిత్రమైన పార్టీ పెట్టిన నా ఫేవరెట్ డిష్. ఓకే, బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. సైలెంట్ గా ఉన్నారు. అమ్మ రాణి, అమ్మ సావిత్రి ఆగండి కొంచెం. ఎంత ఇబ్బంది పెట్టారు సామ్రాట్ గారిని అనేది తెలుస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకో. హాయ్ సామ్రాట్ గారు, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. అసలు చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని చూడడం, దట్టు సావిత్రి మూవీతో. అవునండి. యాక్చువల్లీ అంటే ఒక ఫుల్ లెంత్ రోల్ హీరోగా మీరు దీనిలో చాలా డిఫరెంట్ గా చేస్తున్నారని చెప్తూ ఉన్నారు డైరెక్టర్ గారు. అంటే Two heroes is coming, sir. వచ్చారమ్మా, కూర్చోరా. ఏంటి బావా, మేము లేకుండానే ఇంటర్వ్యూ చేసేస్తున్నారు ఇంటర్వ్యూ. ఎవరావిడ? అమ్మ రాణి, అమ్మ సావిత్రి ఆగండి కొంచెం. ఏంటి మరి మీరు ఈ టైంకి వస్తే ఎట్లా? లేట్ చేశారు ఆల్రెడీ. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు యాక్చువల్లీ అంత 6 అడుగుల ఆజాను బాగుండి అసలు వీళ్ళు భయపెట్టించేస్తున్నారంటే సార్, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. ఎక్కడో నాకేదో తేడా కొట్టేస్తుంది సార్. నాకు తెలిసి మూవీలో కూడా గట్టిగా పాపం సామ్రాట్ గారిని ఆడుకున్నారని అనిపిస్తుంది. మూవీ చూస్తే గానీ అసలు వీళ్ళు ఎలా ఆడుకున్నారు, ఎంత ఇబ్బంది పెట్టారు సామ్రాట్ గారిని అనేది తెలుస్తుంది అనమాట. సైలెంట్ గా ఉన్నారు. ఇబ్బంది అంటే వాళ్ళే చూడాలి, ఇంకా ఏం చెప్పొద్దు కదా ఇప్పుడు. ఇంత క్యూట్ గా ఏంటి సైలెంట్ గా ఉన్నారు? సో ఇప్పుడే నీ గురించి ప్రేజ్ చేశాను, మీ ఫ్యాన్స్ కూడా చెప్పాను. అసలు డాన్సే కాదు, యాక్టింగ్ కూడా ఇరుగా తీసేసింది, చాలా ఇంప్రెస్ అయిపోతారని. అది ఓకే, సో కొంచెం గో లైట్ ఆన్ మీ. యాక్చువల్గా చాలా రోజుల నుంచి ఒక డిఫరెంట్ రోల్ కోసం వెయిట్ చేశాను. అంటే దానికోసం అంటే ఎప్పుడు ఫియాన్సీ క్యారెక్టర్లు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో డిచ్చింగ్ అదంతా చేసి, అంటే కొత్తలో బాగుండే, బట్ చేసి విసుకొచ్చేసింది. అందరు అదే అడుగుతున్నారు. అంటే ఐ థాట్ వాళ్ళకి వేరే థాట్ రావట్లేదు అని చూస్తే ఇదే థాట్ ఎందుకు వస్తుంది అనేసి కొంచెం గ్యాప్ తీసుకున్నాను. అండ్ ఆ గ్యాప్ తీసుకున్నందుకే ఈ జెమ్ వచ్చింది బయటకి. అంటే యాక్చువల్లీ మీరు వై సావిత్రి మూవీ అంటే మీరు చూస్ చేసుకున్నారు ఎందుకంటే ఏమని చెప్తారు? ఎందుకంటే ఫస్ట్ డే నన్ను ఒక కాఫీ షాప్ పిలిచారు. అంటే లైక్ ఫస్ట్ డైరెక్టర్ కలిసింది నేను కాఫీ షాప్లో. ఓకే, వెళ్ళి కలిశాను. కలిసినాక స్టోరీ చెప్పారు. స్టోరీ చెప్తుంటేనే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. మీ క్యారెక్టర్ ఇదండి అంటే వెరీ డిఫరెంట్ క్యారెక్టర్, ఒక హీరోకి ఉండే క్యారెక్టర్ కాదు అది. ఇక్కడ ఇంట్రొడక్షన్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. వీడ హీరో అనుకుంటారు జనాలు. సో ఆ టైప్ ఇంట్రొడక్షన్ ఉంది. అండ్ అదంతా చెప్పంగానే అంటే మీకే ఎక్సైటింగ్ ఉంది కదా. సో అట్లా స్టార్ట్ ఆఫ్ కాగానే వింటా ఉన్నా చాలా బాగా నచ్చింది స్టోరీ అంతా. అండ్ దే వేర్ ఫ్యూ టర్న్స్ అండ్ ట్విస్ట్ ఇన్ ద మూవీ. సో క్లైమాక్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది. చెప్పలేను నేను స్టోరీ, బట్ చాలా రోజుల తర్వాత నాకు నచ్చిన క్యారెక్టర్ రావడం, ఆ క్యారెక్టర్కి నేను 100% న్యాయం చేయగలుగుతానన్న కెపాసిటీ ఉంది నాకు అనేసి ఒప్పుకోవడం జరిగింది. అండ్ డైరెక్టర్ గారు చాలా హ్యాపీ ఆఫ్టర్ ద హోల్ షూట్. సో చాలా డిఫరెంట్ మూవీ.
అండ్ అంటే షూట్ టైంలో కూడా యాక్చువల్లీ చెప్తున్నారు చాలా మీకు ఎక్కడన్నా కానీ హీరోయిన్స్ వాళ్ళు రెడీ అవ్వడానికి వాళ్ళ మేకప్ ఎవ్రీథింగ్ అంతా వాళ్ళకి టైం పడుతుంది అంటారు. బట్ ఈ మూవీకి వచ్చేసరికి మీరు మొత్తం ఆ మేక్ ఓవర్ అంతా మిమ్మల్ని ఆ ఏ క్యారెక్టర్ అయితే అనుకున్నారో ఆ రోల్లో మిమ్మల్ని రెడీ చేయడానికి చాలా టైం పట్టింది అని కూడా చెప్తున్నారు. ఆ క్యారెక్టర్ కున్న షేడ్ కి మారాలంటే నేను ఈ ఫేర్నెస్ అంతా తీసేసి డీగ్లామర్ అయిపోయి, అరే ఎంత అన్యాయం సార్ ఇది. బట్ ఒక మురికి క్యారెక్టర్ అనుకోండి చెప్పాలి. అరే ఇలా చేసేసేసారు. ఎంత చాక్లెట్ బాయ్ లా ఉండే మా సామ్రాట్ గారిని మీరు అలా డస్టీగా మొత్తం మార్చేసి చూపించేశారంటే నిజంగా ఓకేనండి. చాలా మూవీస్ చాక్లెట్ బాయ్, లవర్ బాయ్, డ్రీమ్ బాయ్ ఆ టైప్ లో ఉన్నాను. రైట్. బట్ దిస్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్ అండ్ ఐ లవ్ ఇట్. ఓకే. సో హీరోయిన్ యాక్చువల్లీ లిఖిత ఫుల్ రాను ముంబైకి రాను సాంగ్ తో తను సెన్సేషన్ అయిపోయింది. సో తనతో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఆ సాంగ్ కి నేనే చాలాసార్లు డాన్స్ చేశాను. మా ఫంక్షన్స్ లో కానివ్వండి, ఎంత ఎంత క్లాస్ డీజే అయినా కూడా లాస్ట్ కి ఈ సాంగ్ తోనే ఎండ్ అవ్వాల్సిందే. సో అంత బీట్ ఉన్న సాంగ్ అది. కరెక్ట్. అండ్ షీ వాజ్ బ్రిలియంట్ ఇన్ దట్ సాంగ్. సో తనతోని అంటే డాన్సర్ లాగా వచ్చింది ఆమె బయటికి. బట్ వెన్ వీ డిడ్ ద ఫస్ట్ స్క్రీన్ టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్, మా కెమిస్ట్రీ ఎలా ఉంది, వర్కౌట్ అవుతుందా లేదా అనేది స్క్రీన్ టెస్ట్ చేశారు. సో చాలామంది చాలా ఇంప్రెస్ అయిపోయారు. ఫస్ట్ డేనే ఎన్నో ఏండ్ల నుంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మూవీలో. సో ఇట్ వాజ్ వెరీ న్యాచురల్, ఇట్ వాజ్ వెరీ రా. సో అదే మూవీకి కావాలి. సో మై డైరెక్టర్ వాజ్ ఇంప్రెస్డ్. అండ్ ఆయన కాంప్రమైజ్ అయ్యే వ్యక్తియే కాదు. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, అండ్ హీఈస్ ఆల్సో బ్రిలియంట్ యాక్టర్ చెప్పాలంటే. మన ప్రీవియస్ ప్రభాస్ గారి మూవీలో ఈశ్వర్లో చేశారు. సో హీ వాజ్ బ్రిలియంట్. హీ మేడ్ అస్ వెరీ ఈజీ గివింగ్ అవర్ ఎక్స్ప్రెషన్స్ అవుట్. డైలాగ్ డెలివరీ కానివ్వండి, శ్రీకాకుళం స్లాంగ్ కానివ్వండి, అదంతా వి జస్ట్ హ్యాడ్ టు ఇమిటేట్ హిమ్ అంతే. ఓకే. అంటే చిన్నది అట్లా ఇచ్చి ఇవ్వనట్టు ఇచ్చారనమాట. అంటే శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో మేబీ స్టోరీ ఉండబోతుంది అనేది ఒక చిన్న హింట్. రైట్. అంటే బేసిక్ గా మీరందరూ ఆల్రెడీ ఎన్నో మూవీస్ చేస్తున్నారు, ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ లిఖిత విషయానికి వస్తే తను యాక్చువల్లీ డాన్సర్ గా రావటం అండ్ తన సాంగ్స్ అనేవి బాగా హిట్ అవ్వడం, అలా అలా తన జర్నీ కంటిన్యూ అవుతుంది. బట్ డాన్సింగ్ వేరు, యాక్టింగ్ అనేది ఎవరికైనా అదొక ఛాలెంజింగ్ థింగే. అదే అందుకే స్క్రీన్ టెస్ట్ పెట్టారు ఫస్ట్ డే. పెడితే ఎంత మంచి డాన్స్ చేస్తుందో అంత మంచి యాక్టింగ్ కూడా చేసింది. సో దట్ వాస్ వెరీ ఇంప్రెసివ్ నాకు పర్సనల్ గా. ప్లస్ డైరెక్టర్ గారితో కూడా నేను తర్వాత మాట్లాడినప్పుడు భలే ఇచ్చింది సార్ ఎక్స్ప్రెషన్ తనం అంటే. అవునండి, నేను కూడా అనుకోలేదు, అందుకే స్క్రీన్ టెస్ట్ పెట్టాను. కానీ ఈ దెబ్బతో వెళ్ళిపోవచ్చు, నాకు మెతుకు దొరికేసింది, ఉడికిన మెతుకు దొరికేసింది, ఈ దెబ్బతోని మనం వీ కెన్ గో ఆన్ ద సెట్స్ ఫర్ షూటింగ్ అని చెప్పారు. అండ్ తన ఫ్యాన్స్ కూడా చాలా చాలా ఇంప్రెస్ అవుతారు మీరు తన యాక్టింగ్ చూసి. ఓకే. సో సాంగ్ తో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఈ మూవీ ద్వారా కూడా యాక్టింగ్ పరంగా కూడా ఆ రేంజ్ లోనే ఉంటుందని చెప్తున్నారు. అది కూడా హీరో గారు చెప్తున్నారంటే ఆబ్వియస్లీ చింపేసినట్టు అని అనుకోవాలి మనం కూడా. సో థియేటర్స్లో చూస్తే కానీ చెప్పలేము కాబట్టి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఈ మూవీలో. సో మ్యూజిక్ డైరెక్టర్ గారు యాక్చువల్గా షూట్ అంతా అయిపోయిందండి, డబ్బింగ్కి వెళ్ళింది, ఎడిటింగ్ నడుస్తుంది. ఓకే. అండ్ హీ హ్యాడ్ సమ్మన్ ఎల్స్ ఇన్ హిస్ మైండ్. బట్ అలా అదే స్టూడియోలో మన సాయి కార్తిక్ గారు కూడా ఏదో మూవీ రికార్డింగ్ చేస్తున్నారు. సో అది పాస్ అవ్వకుంటే ఒక ఫ్రేమ్ చూసారంట తలుపు సందులో నుంచి. చూసి బాబు ఇట్లా అనేసి అసోసియేట్ని పిలిచేసి, ఏ మూవీ ఇది, బాగుంది చూస్తుంటే, కెమెరా షాట్స్ కానివ్వండి, ఆ టింజ్ కానివ్వండి, ఫ్రేమ్ వర్క్ కానివ్వండి బాగుంది, ఏ మూవీ అని అడిగితే తర్వాత డైరెక్టర్ గారిని కల్పించారు. కల్పిస్తే సార్ ఇట్లా ఏదో చిన్న మూవీ చేసుకుంటున్నాం మేము, ఇంకా అనుకోలేదు మ్యూజిక్ ఆర్ఆర్ మెయిన్ దీనికి అంటే, మీరు ఏం వరి కాకండి, నేనున్నాను, నేను చేస్తాను మీ మూవీ అనేసి ఆయన రావడం జరిగింది. విచ్ ఈస్ వెరీ ప్లస్ పాయింట్ ఫర్ అవర్ మూవీ. అండ్ ఆయన ఇంప్రెస్ అయ్యి వచ్చారంటే యూ కెన్ సీ ద క్వాలిటీ అండ్ ద ఫ్రేమ్ వర్క్ అండ్ ద ఆర్టిస్ట్
who were acting when he saw the movie. He was very impressed. రైట్. సామ్రాట్ గారు బేసిక్ ఎక్కడన్నా మూవీస్ లో అంటే 4-5 సాంగ్స్ ఉండే ఒక ఐటమ్ సాంగ్ ఉండడం, ఇంకా అవి కూడా ఇప్పుడు ఎలా అయిపోతుందంటే ట్రెండ్, ఫస్ట్ సాంగ్స్ ని రిలీజ్ చేసి అలా ప్రమోట్ చేస్తూ దాని మూవీ రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేయడం అలా చేస్తున్నారు కదా. బట్ మీదంతా చాలా డిఫరెంట్ వేలో నడుస్తుంది. సావిత్రి టీం అంతా కూడా చాలా డిఫరెంట్ గా మూవీని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మరి సాంగ్స్ కి సంబంధించిన ఏమన్నా మాకేమన్నా లీక్ చేస్తారా? ఎప్పుడు సాంగ్స్ రిలీజ్ అవుతాయి, ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఏంటి అనేది? సాంగ్స్ వచ్చేసి దీంట్లో 3 సాంగ్స్ ఉన్నాయండి. ఒకటి ఫోక్ సాంగ్ ఉంది, అంటే ఒక జాతర ఎన్విరాన్మెంట్ లో ఉంటది. ఓకే. మొత్తం లీక్ అయిపోతుంది స్టోరీ అక్కడక్కడ. అరే అసలు ఏం చెప్పట్లేదు, ఏదన్నా కానీ ఒక్కటి తప్ప అన్నట్టు అసలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే హిట్ కొట్టే మూవీ కదండి, కొంచెం ప్రైవేట్ గా వెళ్తే ఆ రోజే అందరికి. అంటే ఫ్యాన్స్ కి కొంచెం హింట్ ఇస్తే కొంచెం ఎక్సైట్ అవుతూ ఉంటారు కదా. ఎప్పుడెప్పుడు డిఎం చేయండి, ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి, మెల్లమెల్లగా ఒక్కొక్క హింట్ ఇస్తా ఉంటా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. సో 3 సాంగ్స్, ఒకటి జాతర సాంగ్ అండ్ ఒకటి హ్యాపీ మోడ్ సాంగ్. అదే సేమ్ సాంగ్ సాడ్ వర్జన్ కూడా ఉంది. సో ఈ 2 సాంగ్స్ వచ్చేసి మాంటేజ్ లలో ఉంటాయి. సో నన్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ లైక్ సాంగ్ ప్లే కాగానే స్టెప్ వేయడం 1-2 ఆ టైప్లో కాదు. సో ఎవ్రీథింగ్ గోస్ న్యాచురల్లీ అలాంగ్ విత్ ద స్టోరీ, అంటే కలిసి ప్యారలల్గా వెళ్తా ఉంటాయి స్టోరీతోని. సో అండ్ పర్సనలీ ఐ ఫీల్ దట్ ఆ డాన్స్ సాంగ్స్ ఒక సాడ్ సీన్ తర్వాత సాంగ్ పెట్టడం అనేది ఐ డోంట్ నో ఎంతవరకు అది ఇంకా చూస్తున్నారు పబ్లిక్. బట్ అంటే మీ మూవీలో సిచ్యువేషన్ ని బట్టే సాంగ్స్ అనేవి వస్తాయని చెప్తున్నారు. సో ఆ స్టోరీతో పాటు సాంగ్స్ కూడా అలా ట్రావెల్ అవుతాయి అని చెప్తున్నారు. కరెక్ట్. ఏదో పెట్టినట్టుగా అక్కడక్కడ అతికించినట్టుగా అక్కడక్కడ ఫిల్ చేయడానికి కాకుండా ఆడియన్స్ ని మోర్ ఇన్వాల్వ్ చేసే రీతిలో ఉంటాయి సాంగ్స్. అలా అంటే స్టోరీలో ఇంకా ముంచి తేలేటట్టు ఉంటుంది. రైట్. అండ్ ఈ మూవీలో డెమాన్ పవన్ కూడా ఫస్ట్ టైం యాక్చువల్లీ ఈ మూవీ త్రూనే తను కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో అతనితో కూడా వర్కింగ్ అనేది ఎలా అనిపించింది? అంటే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఐ వాజ్ నాట్ దేర్ విత్ డెమాన్. ఇట్స్ అ ప్యారలల్ స్టోరీ అగైన్. ఇట్స్ అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఓకే. సో ఆ ఫ్లాష్ బ్యాక్ లో హీ టేక్స్ ఓవర్ ద స్క్రీన్ టైం. ఓకే. సో లిఖితతోని సీన్స్ ఉన్నాయి తనకు కూడా. సో అలా. ఓకే. సో మొత్తంగా we never got to meet each other, but sets కి వచ్చినప్పుడు నా షూటింగ్ అప్పుడు కలిసాను, ఆయన షూటింగ్ ఉన్నప్పుడు కలిసాను అట్లా. బట్ we never worked in a frame. ఓకే. అంటే ఇంత చెప్పారు కాబట్టి సీక్రెట్ యాక్చువల్లీ కెమెరాస్ కూడా నేను ఆఫ్ చేయమని చెప్తాను. కొంచెం ఏమన్నా లీక్ చేస్తారా? అంటే అసలు స్టోరీ ఏంటి, ఏ బ్యాక్ డ్రాప్ తో నడుస్తుంది ఏంటనేది ఏమన్నా చెప్తారా? ఓ మై గాడ్, అసలు ఇంత నేను ట్రై చేస్తున్నా గానీ ఇంత కూడా లీక్ చేయట్లేదు. చాలా సస్పెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అంటే ఇట్స్ a true story which already happened. అంటే న్యూస్ వచ్చింది దాని గురించి బయటికి. సో రైట్, ట్రూ స్టోరీని అటాచ్ చేసుకుంటా దాన్ని బేస్ చేసుకొని మూవీ అనేది తీయడం జరిగిందని అంటున్నారు. సో త్వరలోనే అయితే మూవీకి సంబంధించిన అన్ని కూడా ఒక్కొక్కటిగా మాకు రిలీజ్ చేస్తారనమాట. మేబీ డైరెక్టర్ పర్మిట్ చేస్తేనే. తెలుసు కదా, ఇప్పుడు రాజమౌళి గారే బాహుబలి సెట్ లో ఒక్క ఫోన్ కూడా రాకుండా సెక్యూరిటీ పెట్టారు అంటే మీరు ఆలోచించారు. ఇలా సార్ అంటే మీరందరూ ఇంత స్ట్రిక్ట్ అయిపోయి ఇంత కూడా హింట్ ఇవ్వకుండా ఏమి బయటికి రాకుండా చేస్తే తెలుగు ప్రేక్షకులంతా ఏమైపోవాలి, ఎలా వస్తుంది ఏంటనేది తెలుసుకోవాలని ఎక్సైట్మెంట్ లో పాపం కదా. అంటే థ్రిల్ ఉండని వాళ్ళకి కూడా, అసలు ఏంటి సావిత్రి అనేది ఉండని. బికాస్ సా వచ్చేసి తెలుగులో ఉంది, వి వచ్చేసి ఇది ఉంది. యాక్చువల్లీ నాకు ఇది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లా ఉంది. దీనికి సంబంధించి ఖచ్చితంగా హీరో గారిని ఇబ్బంది పెట్టడం కన్నా కూడా డైరెక్టర్ గారిని అడగాలి అసలు దీని వెనక స్టోరీ ఏంటా అని. అంత చాలా యూనిక్ గా డిఫరెంట్ గా ఎట్లా థాట్ అనేది ఎవరికి వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా పెట్టారు. ఈ పేరులో ఎంత క్రియేటివిటీ అనిపిస్తుందో మూవీ అంతా అలానే ఉంటుంది. క్రియేటివ్ గా ఉంటుంది. అగైన్ నేను చెప్తున్నా కదా, మొత్తం అంతా ఇట్లాగా సౌత్ ఇండియన్ థాలీ లాగా ప్లేట్ ముందు పెట్టేసేసారు, అన్ని వడ్డించేసేసారు, తినకండి, ఆగండి. ప్రతి దాని దగ్గర ఒక పాజ్ అయితే ఇస్తున్నారు. సో చూద్దాం. అట్లీస్ట్ ఒక సేయింగ్ ఉంది కదా, సబ్బర్ కా పల్ మీఠా హోతా హై. సో ఎంత వెయిట్ చేస్తే అంత స్వీట్ గా ఉంటుంది అనేది చెప్తూ ఉన్నారు. సో చూద్దాం. యాక్చువల్లీ హీరో గారు అయితే అసలు ఎంత ట్రై చేస్తున్నా కానీ చెప్పట్లేదు. మరి హీరోయిన్ కానీ లేకపోతే డైరెక్టర్ గారు కానీ ఏమన్నా కొంచెం ఇంప్రెస్ అయ్యి మనకి ఏమైనా స్టోరీ చెప్తారేమో, ట్రై చేద్దాం. చూసుకోండి, మీ దగ్గరకే నెక్స్ట్ టార్గెట్. యా
బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ సామ్రాట్. సో చాలా రోజుల తర్వాత ఒక మూవీతోని మీ ముందుకు రాబోతున్నాను. ఇట్స్ కాల్డ్ సావిత్రి, యాజ్ యూ కెన్ సీ. సో ప్లీజ్ డూ బ్లెస్ us, watchers, and keep watching. So please subscribe and watch Nakshatra Media Plus.